హాయ్ ఫ్రెండ్స్, మీకు వంకాయ అంటే ఇష్టమా? బిర్యానీ అంటే ఇంకా ఇష్టమా? రెండింటిని కలిపి ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేసి చూడండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి త్వరగా వేయడానికి చిటికెడంతా ఉప్పును కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. బిర్యానీకి సగం టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే వస్తుంది. వీలైనంత ఎక్కువ వేసుకోండి. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఘాట్లు పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని 20% ఉడికేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత స్టవ్ మీద వెడల్పాటి పాత్ర పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని వేయించాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ బిర్యానీని వంట రాని వాళ్ళు చేసినా సూపర్గా కుదురుతుంది. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా వేసి కొద్దిగా మెత్తబడనివ్వాలి. గెస్ట్లు వచ్చినప్పుడు ఏం వంట చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒకసారి బిర్యానీ ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది. టమోటాస్ని వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి వేయించాలి. వేగిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని వేయించాలి. ఇప్పుడు మీకు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న వంకాయలను కూడా వేసి ఉడికించాలి. బిర్యానీ అంటే పుదీనా, కొత్తిమీర కంపల్సరీ కదా. వాటిని కూడా వేసి ఒకసారి వేయించాలి. ఇవి ఉడుకుతుండగా పక్కనే ఇంకో స్టవ్ మీద పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకొని మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలాలు, కొద్దిగా ఆయిల్, పుదీనా, కొత్తిమీర వేసుకొని బియ్యం రైస్ పొడి పొడిగా రావడానికి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసి 80% ఉడికించాలి. ఇప్పుడు మసాలా మీద ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని లేయర్స్ కింద పరుచుకోవాలి. చూపిస్తున్న విధంగా లేయర్స్లా వేసుకోవాలి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా రైస్ని లేయర్స్ కింద పరుచుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి వేసుకొని పైన టిష్యూతో కవర్ చేయాలి.
ఈ బిర్యానీని రైతాతో లేకుంటే మిర్చి కసాలంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది లో ఫ్లేమ్లో 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా ఉండడం కోసం పైన ఒక 4 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకోవాలి. మీకు కలర్ఫుల్గా కావాలంటే కొద్దిగా వాటర్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసి వేసుకోవచ్చు. టిష్యూతో కవర్ చేసి పైన కొద్దిగా వాటర్ని చల్లి మూత పెట్టి పైన ఏమైనా బరువు పెట్టి 15 మినిట్స్ దమ్ పెట్టాలి. స్టవ్ కట్టేసిన 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన గుమగుమలాడే వంకాయ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై